సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్స్ వీక్ గా ఉందా లేదంటే స్ట్రాంగ్ గా ఉందా? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 కి డిఫెన్సివ్ ర్యాంకింగ్స్ టీమ్ లో మన తెలుగు టైటన్స్ టీమ్ ఎన్నో స్థానంలో ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్సివ్ ర్యాంకింగ్స్ లో మాత్రం 12th ప్లేస్ లో అయితే ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రో కబడ్డీలో ఆడేదే 12 టీమ్స్ కదా, నువ్వేంటైనా 12th ప్లేస్ అంటున్నావు అని చెప్పేసి. మీరు వింటుంది నిజమే. ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్సివ్ ర్యాంకింగ్ లో 12th ప్లేస్ లో అయితే ఉన్నారు. 12th ప్లేస్ లో ఉన్నారంటే డిఫెన్స్ లో ఏం వీక్ కాదు. వి జస్ట్ పెద్ద పెద్ద కబడ్డీ అనలిటిక్స్ వాళ్ళు పిక్ చేసినటువంటి పిక్కర్స్ మాత్రమే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందుకే ఈ వీడియో కూడా నేను చేస్తున్నాను. ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్స్ నిజంగానే వీక్ గా ఉందా అని చెప్పేసి. అండ్ ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్స్ అనేది అంత వీక్ గా అస్సలు లేదనే చెప్పుకోవచ్చు. టీమ్ లో కిషన్ దుల్ అండ్ శంకర్ గదే లాంటి స్ట్రాంగ్ డిఫెండర్స్ అయితే ఉన్నారు ప్రో కబడ్డీ సీజన్ 11 కి మన తెలుగు టైటన్స్ టీమ్ లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇరానీ డిఫెండర్స్ అండ్ కొంతమంది యంగ్ డిఫెండర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీమ్ స్క్వాడ్ లో అయితే ఉన్నారు. అయినా కానీ తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్సివ్ ర్యాంకింగ్ లో 12th ప్లేస్ లో ఎందుకు ఉందంటే పేరున్న డిఫెండర్స్ ఎవరు కూడా తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్సివ్ యూనిట్ లో లేరు కాబట్టి. తెలుగు టైటన్స్ టీమ్ లో డిఫెన్స్ ఉంది, కానీ ఆ డిఫెన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ కి అయితే నేమ్స్ అంత మంచిగా లేవు. అండ్ మనం చూసుకున్నట్లయితే డిఫెన్సివ్ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో పునేరి పంటన్స్ టీమ్ అయితే ఉంది. అందులో అభిషేక్ నటరాజన్, సంకేత్ సావంత్, అస్లాం ఇనామ్దార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది డిఫెండర్స్ అయితే పేరున్న డిఫెండర్స్ వాళ్ళ టీమ్ లో ఉన్నారు. వాళ్ళ పేర్లు కబడ్డీలో అందరికీ చాలా బాగా తెలుసు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మంచిగా ఆడతారని తెలుసు కాబట్టి వాళ్ళకి డిఫెన్సివ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గానే ఉంది, కానీ పేరున్న డిఫెండర్స్ ఎవరు కూడా లేరు కిషన్ దుల్ అండ్ శంకర్ గదే తప్పించి. సో ఇంకా అందుకే మన తెలుగు టైటన్స్ టీమ్ కి ప్రో కబడ్డీ సీజన్ 11 లో 12th ర్యాంకింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు డిఫెన్సివ్ యూనిట్స్ లో. అండ్ ఇంకా ఈసారి తెలుగు టైటన్స్ టీమ్ లో స్టార్ డిఫెండర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ కనుక సరిగ్గా టీమ్ ని కనుక గూమ్ చేసుకున్నాడంటే యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి టీమ్ అయితే అద్భుతంగా ముందుకొస్తారు. ప్రజెంట్ తెలుగు టైటన్స్ స్క్వాడ్ లో ఉన్నటువంటి డిఫెండర్స్ కి మాత్రం చాలా అంటే చాలా మంచి టెక్నిక్స్ అయితే ఉన్నాయి. యంగ్స్టర్స్ కూడా మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు కనుక కాంబినేషన్ సరిగ్గా వేసుకొని కనుక వచ్చారా ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ టీమ్ కి అయితే అస్సలు తిరుగుండదు. నేమ్స్ ఎప్పుడు కబడ్డీలో మ్యాచెస్ ని గెలిపించవు, టాలెంట్ ఉంటే కబడ్డీలో ఈజీగా మ్యాచెస్ గెలిచొచ్చు. బట్ తెలుగు టైటన్స్ టీమ్ కోచ్ ఇది మాత్రం చాలా అంటే చాలా గట్టిగా మైండ్ లో పెట్టుకోవాలి. తెలుగు టైటన్స్ టీమ్ డిఫెన్స్ కాంబినేషన్ యంగ్స్టర్స్ కాబట్టి చాలా అంటే చాలా త్వరగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో డిఫెన్సివ్ యూనిట్ కనుక బూస్ట్ ఇచ్చాడా కోచ్, తెలుగు టైటన్స్ డిఫెన్స్ కి అసలు తిరుగుండదు. ఒక్కసారి కబడ్డీలో కాంబినేషన్ సెట్ అయిన టీం ఈజీగా కప్పునైతే గెలుస్తారు. టీం యంగ్ అయితే ఏంటి, టీం ఒక్కసారి సెట్ అయిందా టీం కి అసలు తిరుగుండదు. మరి మీకేమనిపిస్తుంది, ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం ఏదైనా మిరాకిల్ చేస్తారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నా వరకు తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెన్స్ ఇన్ పీకే 11 అనే చెప్పుకోవచ్చు. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ డిఫెన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.